నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష. మంత్రులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ముంపు ప్రాంతాల్లో మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ పర్యటన. వరద పరిస్థితులపై జిల్లాల ఉన్నతాధికారులతో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి, జగదీష్ రెడ్డి సమీక్ష. రాష్ట్రంలో 74.56%కు పెరిగిన కోవిడ్ రికవరీ రేటు. గడిచిన 24 గంటల్లో 1930 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్. రాష్ట్రంలో వరద పరిస్థితులపై గవర్నర్ తమిళిసై ఆరా. జిల్లాల్లో వరద బాధితులకు పునరావాసం కల్పించాలని రెడ్ క్రాస్ వాలంటీర్లకు పిలుపు. మాజీ ప్రధాని వాజ్పేయికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాళులు. వాజ్పేయి స్మారకం సదైవ్ అటల్ వద్ద నేతల శ్రద్ధాంజలి. మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూత. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని, కలెక్టర్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా చోట్ల రోడ్లపైకి నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలతో వరద పరిస్థితులను సమీక్షించిన సీఎం హైదరాబాద్లో 2 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చాలా చోట్ల చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని, కొన్ని చోట్ల గండ్లు పడే అవకాశముందని, ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని, దాదాపు అన్ని చెరువులు అలుగుపోస్తున్నాయని అన్నారు. ఆ 2 జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం 2 హెలికాప్టర్లను సిద్దంగా ఉంచింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వాటిని వినియోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్తో పాటు సైనిక హెలికాప్టర్ కూడా అందుబాటులోకి వచ్చింది. శనివారం భూపాలపల్లి జిల్లాలో టేకుమట్ల మండలం కుందన్పల్లి గ్రామం వద్ద 12 మంది రైతులు నీటిలో చిక్కుకుపోగా కేటీఆర్ చొరవతో వారిని సైనిక హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విపత్కర సమయాల్లో సైనికులు అందజేస్తున్న సహాయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటైందని, ఎలాంటి సమస్యలున్నా 04023450624 నెంబర్కు ఫోన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. జిల్లాల్లో రైల్వే లైన్లు, లోతట్టు నివాస ప్రాంతాలు, చెరువులు, కుంటల విషయంలో అధికార యంత్రాంగం జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో బీఆర్కే భవన్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్, జిల్లా కలెక్టర్లు తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 20,000 ఎకరాలలో పంట నీట మునిగిపోయిందని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భారీ వర్షాల ప్రభావం రాష్ట్రంలోని 36 మండలాల్లో తీవ్రంగా ఉందని, మొత్తం మీద 50% పైగా పంట నష్టం ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. వర్షాలు, వరదల పరిస్థితిని జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. జిల్లా అధికారులు, ఇంజనీర్లతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీస్తున్నారు. గోదావరి నదిలోకి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు, ఇంజనీర్లను పూర్తిగా అప్రమత్తం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లాకు ప్రత్యేకంగా నీటిపారుదల అధికారిని నియమించారు. పరిస్థితుల పర్యవేక్షణ కోసం దేవాందుల చీఫ్ ఇంజనీర్ను ములుగు వెళ్లాలని ఆదేశించారు. హైదరాబాద్ జలసౌధలో 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 3-4 చోట్ల చిన్న చెరువులు, కుంటలు కొంతమేర దెబ్బతిన్నట్లు తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నట్లు రజత్ కుమార్ వెల్లడించారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమైంది. దీంతో తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లు దెబ్బతినే అవకాశముందని, అలాగే రైల్వే శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. నిన్న రాష్ట్రంలో 4.52 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్
ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 48.8 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 64.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నేడు రేపు కూడా పలుచోట్ల ఉరుములు మెరుపులతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ సీజన్లో బంగాళాఖాతంలో 3 సార్లు అల్పపీడనం ఏర్పడగా ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న భారీ వరదలకు తోడు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నిర్మల్ జిల్లా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 1.852 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.476 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 13,400 క్యూసెక్కులుగా అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుండి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 7,428 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4,040 క్యూసెక్కులుగా ఉంది. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాంలోకి మోయతొమ్మిద వాగు నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తిస్థాయిలో నీటి మట్టం 920 అడుగులకు గాను ప్రస్తుతం 909.25 అడుగులుగా నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు పెరుగుతోంది. ఈ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 46,202 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1.156 క్యూసెక్కులుగా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 8.434 టీఎంసీలుగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తడంతో దిగువకు భారీగా వరదనీరు వెళుతోంది. సరస్వతి బ్యారేజ్లోకి కూడా వరదనీరు పెరగడంతో 18 గేట్లు ఎత్తివేశారు. వర్షాలు తగ్గే వరకు ఇండ్లలోనే ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు సూచించారు. ముంపు బాధితులను ఆదుకోవటానికి ప్రభుత్వం పూర్తి సంసిద్దంగా ఉందని, అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టిందని అన్నారు. జాతీయ విపత్తుల నివారణ టీంలు అందుబాటులోకి ఉన్నాయని, కావలసినన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి ఉమ్మడి జిల్లా పరిస్థితుల మీద ఆరా తీస్తున్నారని అన్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మంత్రి ఈటెల సమీక్ష జరిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద పరిస్థితులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరదపోటు పెరుగుతోందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ముంపునకు గురైన మహబూబాబాద్ జిల్లాలోని ప్రాంతాలను రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శిస్తున్నారు. మహబూబాబాద్, గార్ల, రాంపూర్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పొంగుతున్న మున్నేరువాగు, దాని పరివాహక ప్రాంతాలలో ప్రజల వద్దకు వెళ్లి పరామర్శించారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను మంత్రి ఆదేశాల మేరకు అధికారులు దగ్గరలో ఉన్న పాఠశాలలకు తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడే వారికి వసతులు కల్పించారు. ఈ పునరావాస కేంద్రాలను సందర్శించి వారికి మంత్రి సత్యవతి రాథోడ్ ఆహార పదార్థాలు అందించారు. వర్షాలు తగ్గే వరకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అందరికి మళ్ళీ ఏం కావాలన్నా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తాం. ఎవరికైనా జ్వరం ఉన్నా, జలుబు ఉన్నా ఏనేం వస్తారు చూస్తారు. అవసరమైతే ఒక పూట డాక్టర్ని పంపిస్తాం. రాష్ట్రంలో వరద పరిస్థితులపై గవర్నర్ తమిళసై ఆరా తీశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తుండటంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమర్థవంతంగా సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రహదారులపై వరద నీరు ప్రవహించడంతో జిల్లాలోని చాలా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఖమ్మంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖమ్మంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53.4 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, గోదావరి ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తిందని, ఈ ప్రాంతంలో నివసించే వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పాల్వంచ వద్ద కిన్నెరసాని వాగుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని వెంటనే మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపునకు గురైన కుటుంబాలను భద్రాచలంలోని నన్నపనేని మోహన్ జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 350 మందికి వసతి కల్పించారు. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో చెరువులు, జలాశయాలు నిండుతున్నాయి. రోడ్లు పూర్తిగా నీటితో మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మరో 36 గంటల పాటు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీరు నిలవకుండా చూసుకోవాలని చెప్పారు. ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయని, నీరు నిల్వ ఉంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని అన్నారు. జిల్లాలోని అందరూ తహసీల్దార్లతో పాటు వీఆర్ఓ స్థాయి వరకు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నీటి తొలగింపు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వీఆర్ఓ లెవెల్లో కూడా దీన్ని మనం పరిశీలి చేసుకోవాల్సింది. వీఆర్ఓ లెవెల్లో కూడా వీఆర్ఓ మరియు సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ తీసుకొని ఎక్కడ స్టాండింగ్ వాటర్ ఒకటి చూసుకోండి. బ్రీచింగ్స్ అయితే ఇమ్మీడియట్ ఇన్ఫార్మ్ తీసుకోండి. బ్రీచ్ కాగానే ఇమ్మీడియట్ మనం రిలీఫ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇమ్మీడియట్ రిలీఫ్ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కరీంనగర్తో పాటు కొత్తపల్లి కానీ, చొప్పదండి కానీ, జబ్బికోట, హుజరాబాద్ ఈ యొక్క మున్సిపాలిటీలో కూడా జలమయమైన ప్రాంతాలు కూడా గుర్తించుకోవాలి. ఫస్టే అవసరం స్టాగ్నెంట్ ఉంటే డివాటరింగ్ చేసే పరిస్థితుల్లో అవసరం ఉంటే ఫైర్ ఇంజిన్ హెల్ప్ తీసుకోండి. ఆల్ హెల్ప్ తీసుకొని వాటరింగ్ మాత్రం ఎక్కడ స్టాగ్నెంట్ చూసుకునే బాధ్యత మనం తీసుకోవాల్సి వస్తుంది. మరోవైపు కరీంనగర్ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల జిల్లాలో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లడంతో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచాయి. వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదైంది. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రేణికుంట వద్ద మోయతొమ్మిద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలోకి ఇన్ఫ్లో భారీగా పెరిగింది. పాలకుర్తి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మూసీ నదికి ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి నీటిని క్రిందికి వదిలారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు కానీ, పశువులు కానీ వరద ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నీటిని విడుదల చేయగా ప్రాజెక్టు నిండడంతో గేట్లను కూడా ఎత్తివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నల్లగొండ, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండి జలకళ సంతరించుకుంది. మరోవైపు హుస్సేన్ సాగర్లోకి వస్తున్న వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం ఎమర్జెన్సీ టీం పరిశీలిస్తోంది. హుస్సేన్ సాగర్లో చేరిన వరద నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. 2 అలుగులు, 1 తూము ద్వారా నీటిని బయటకు వదులుతున్నారు. 20 కోట్ల రూపాయలతో గేట్ల గత యాసంగి సందర్భంలో కూడా వరద ఉధృతికి ఒక గేటు పడిపోయిన సందర్భంలో వెంటనే 3 రోజుల్లోనే స్టాప్ బ్లాక్ గేట్ అమర్చుకొని గత సంవత్సరం యాసంగి పంట కూడా పండించుకోవడం జరిగింది. మూసి ఆయకట్టు పెద్దంగా ఉంటే కూడా మళ్ళీ మొన్న వెంటనే కొత్త గేట్ నిర్మాణం చేసుకొని అదృష్టం కొద్దీ వర్షాలు రావడం, హైదరాబాద్లో వర్షాలు రావడం పెద్ద ఎత్తున దాదాపు మూసి పూర్తిగా నిండింది. రైతాంగం కోరిక మేరకు గత 3-4 రోజులుగా వర్షాలు కురిసినప్పటికీ కూడా కొంత పరిగెట్టుకు అవసరం ఉంది అని చెప్పి వారు కోరినందున వెంటనే ఈరోజు విడుదల చేసుకున్నాం.
వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరంపేట వద్ద గల సరళాసాగర్ ప్రాజెక్టు మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. ఎగువ నుండి వస్తున్న ప్రవాహం కెపాసిటీని మించి వచ్చిన నీటిని ఆటోమేటిక్గా గేట్లు తెరుచుకుని బయటికి పంపుతుంది. పరిమితికి మించి నీటి వరద వస్తే మధ్యరాత్రి సైతం స్టైఫన్లు తెరుచుకోవడం సరళాసాగర్ ప్రాజెక్టు ప్రత్యేకత. వనపర్తి సంస్థానాధీశులు రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేర శంకరంపేట వద్ద ప్రాజెక్టు నిర్మించారు. అయితే భారీ వరదలు వస్తే కింది భూభాగంలోని గ్రామాలు ముంపునకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టులోకి అదనంగా వచ్చిన నీటిని ఆటోమేటిక్గా బయటకు పంపే సైఫాన్ సిస్టమ్ టెక్నాలజీని అమెరికా ఇంజనీర్ ద్వారా తెలుసుకుని ఆ మేరకు డిజైన్లో మార్పు చేయించారు. సైఫాన్ సిస్టమ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1947లో శ్రీకారం చుట్టగా 1959లో పూర్తయింది. 10 గ్రామాలకు చెందిన 4200 ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు 17 వుడ్ సైఫన్లు, 4 ప్రైమింగ్ సైఫన్లు అమర్చారు. గత డిసెంబర్ 31న ప్రాజెక్టుకు గండి పడింది. దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లిఫ్ట్ ద్వారా నింపి ఇటీవలే మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిలు జలపూజ నిర్వహించారు. మన ఇంజనీర్లకు ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి పరిశోధన ఆధారిత టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు అవసరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగ్పూర్లో ఆర్సీఓఈఎం, టాటీ, సిఐటి సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి మాట్లాడారు. ఆత్మనిర్భర్ కలను సాకారం చేసేందుకు టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడం ఎంతో ముఖ్యమన్నారు. రాబోయే తరం ఇంజనీర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా తీర్చిదిద్దేందుకు ఇన్స్టిట్యూట్లు అవసరమన్నారు. గ్రామీణ, వ్యవసాయ, గిరిజన ప్రాంతాల నుండి వచ్చే జనాభాలో 65% మంది తలసరి ఆదాయం, జీడీపీ వృద్ధి చాలా తక్కువగా ఉందని, ఆ ప్రాంతాల్లో ఉన్న ముడి పదార్థాలను ఉపయోగించుకోవడం ద్వారా గ్రామీణ పరిశ్రమలను అభివృద్ధి చేసే ఆలోచనకు ఇది సమయమని గడ్కరీ అన్నారు. వ్యవసాయం, అటవీ ఆధారిత ఉత్పత్తులపై పరిశోధనల కోసం సంస్థలు దృష్టి పెట్టాలని సూచించారు. MSME से आता है. हमारा 48% एक्सपोर्ट MSME का है और अभी तक हमने 11 करोड़ जॉब क्रिएट किए हैं. और अब मेरा विश्वास है और मेरा विचार है कि हम इसी मर्यादा को बढ़ाकर आने वाले 5 साल में हम कम से कम ये जो 30% MSME की ग्रोथ है इसको हम 50% तक लेके जाएं. जो 48% एक्सपोर्ट MSME का है वो 60% करें और जो 11 करोड़ जॉब क्रिएट हुए हैं उसमें से 5 करोड़ नए जॉब क्रिएट करें. దేశంలోని అన్ని సరిహద్దు, తీర ప్రాంత జిల్లాల్లోని యువత ఆకాంక్షలు తీర్చేలా నేషనల్ క్యాడెట్స్ కార్ప్స్ ఎన్సీసీ ప్రతిపాదించిన భారీ విస్తరణకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రతిపాదనను ప్రకటించగా 173 సరిహద్దు, తీర ప్రాంత జిల్లాల నుండి 1,00,000 మంది క్యాడెట్లను ఎన్సీసీలో చేర్చుకున్నట్లు రక్షణ మంత్రి తెలిపారు. వీరిలో 3వ వంతు బాలికలను తీసుకుంటారు. ఈ కార్యక్రమం కోసం 1000కి పైగా పాఠశాలలు, కళాశాలలను గుర్తించి ఎన్సీసీతో అనుసంధానిస్తారు. ఈ విస్తరణలో ప్రణాళికలో భాగంగా ఎంపిక చేసిన క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడానికి 83 ఎన్సీసీ యూనిట్లను అప్గ్రేడ్ చేస్తారు. 53 సైనిక, 20 నావిక, 10 వాయుదళ యూనిట్లు సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తాయి. వారికి అవసరమైన శిక్షణనిస్తారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 2వ వర్ధంతి సందర్భంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. వాజ్పేయి స్మారకం సదైవ్ అటల్ దగ్గరకు చేరుకున్న వీరు ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. వాజ్పేయి దత్తపుత్రిక నమితా కౌల్ భట్టాచార్య కూడా తన తండ్రికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాజ్పేయి సేవలను స్మరించుకున్నారు. సదైవ్ అటల్ మెమోరియల్ను 1.5 ఎకరాల విస్తీర్ణంలో 10 కోట్ల ఖర్చుతో ప్రభుత్వం నిర్మించింది. దేశంలో ఎన్నో వినూత్న అభివృద్ది కార్యక్రమాలకు, విదేశీ సంబంధాలకు నూతన రూపునిచ్చిన వాజ్పేయి పొరుగుదేశం పాకిస్తాన్తో స్నేహ సంబంధాలను కాంక్షిస్తూ ముషర్రఫ్తో ఆగ్రా సమావేశాన్ని నిర్వహించిన నేతగా కీర్తి గడించారు. వాజ్పేయి కేవలం రాజకీయ దురంధరుడే కాదు, హృదయాన్ని తాకే కవి కూడా. 2018 ఆగస్టు 16న వాజ్పేయి ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శి అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అటల్జీ జీవితం రాబోయే తరాలకు ఆదర్శప్రాయమన్నారు. ప్రధానమంత్రిగా నూతన ఆర్థిక సంస్కరణలు, నూతన విదేశాంగ విధానంతో వాజ్పేయి ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచారని, కార్గిల్ విజయం, పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచానికి భారత శక్తి సామర్థ్యాలు చాటారని గుర్తు చేసుకున్నారు.
వాజ్పేయి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మన కార్గిల్ విషయంలో కానీ, పోఖ్రాన్ అణుపరీక్షల విషయంలో కానీ ప్రపంచానికే భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను చూపినటువంటి వ్యక్తి, చాటినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ఉన్నప్పుడు కూడా వాళ్ళ సర్వశిక్ష అభియాన్ అలాంటి అనేక సంక్షేమ పథకాలు వారి హయాంలో ప్రారంభించడం జరిగింది. కొన్ని ప్రారంభించలేకపోవడం వలన వారి యొక్క ఆశలు నెరవేర్చే విధంగా ఏది వాళ్ళ ఒక లక్ష్యాన్ని చేరుకునే విధంగా నేటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా వారి యొక్క ఆశలు నెరవేర్చే దిశగా అనేక సంక్షేమ పథకాలను ఇలా ప్రవేశపెడుతున్న విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన రాజకీయాలకు అతీతంగా దాదాపు 11 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా, మన పార్లమెంట్లో వాజ్పేయి గారి యొక్క ప్రసంగం ఉంది అంటే ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పార్లమెంట్ సభ్యుడే కాదు, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా వారి యొక్క ప్రసంగం వినడానికి, వారి ఇచ్చే సందేశం వినడానికి, ఆ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిత్య జీవితంలో దాన్ని పాటించే విధంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా పాటించే విధంగా ఆ రోజు ఎదురుస్తున్న సందర్భాన్ని ఒక్కసారి ఈరోజు అందరూ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులను ఈరోజు స్మరించుకోవడానికే పరిమితం కాకుండా వారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరాలకు అందించే విధంగా అందరు కష్టపడాల్సిందిగా అందరికీ కోరుకుంటూ మరొకసారి కోవిడ్ రికవరీ రేటు రాష్ట్రంలో 74.56% చేరింది. రాష్ట్రంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 91,361కి చేరగా 68,126 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,542గా నమోదైంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,102 మంది కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుండి కోలుకుని 1930 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో శనివారం 9 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 693కు చేరింది. శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 234, కరీంనగర్లో 101, రంగారెడ్డి జిల్లాలో 81, మేడ్చల్లో 63, సంగారెడ్డిలో 66 ఉన్నాయి. దేశంలో కోవిడ్ బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. వ్యాధి రికవరీ రేటు 73%కి చేరింది. ఇప్పటి వరకు దేశంలో 26,27,300 మంది కోవిడ్ బారిన పడగా 18,92,450 మంది కరోనా నుండి కోలుకున్నారు. 6,76,870 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. 50,490 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ రికవరీ రేటు 70% మించగా 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు 50% మించిపోయిందని కేంద్రం పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో కొత్తగా 8,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో 2,924 మంది కరోనా బారిన పడ్డారు. నిన్న స్వతంత్ర దినోత్సవ సందేశంలో ప్రధాని ప్రకటించిన పౌరులందరికీ ఆరోగ్య కార్డుల ప్రస్తావనపై అప్పుడే పని మొదలైంది. మొత్తం పౌరుల ఆరోగ్య సమాచారాన్ని ఉంచడానికి ఒక డిజిటల్ రిజర్వాయర్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. అనేక సూచనలు, సలహాలు వచ్చి పడుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద ఇప్పటికే చండీగఢ్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, లద్దాఖ్, లక్షద్వీప్ల కేంద్ర ప్రాంతాలలో ఈ వివరణ క్రోడీకరణ మొదలైంది. टेक्नोलॉजी का भी बहुत बड़ा रोल रहेगा. आज से नेशनल डिजिटल हेल्थ मिशन उसका भी आरंभ किया जा रहा है. भारत के हेल्थ सेक्टर में ये एक नई क्रांति ले आएगा. इलाज में आने वाली परेशानियां कम करने के लिए टेक्नोलॉजी का बहुत सुविचारित रूप से उपयोग होगा. प्रत्येक भारतीय को हेल्थ आईडी दी जाएगी. ये हेल्थ आईडी प्रत्येक भारतीय के स्वास्थ्य खाते की तरह काम करेगी. आपके हर टेस्ट, हर बीमारी, आपको किस डॉक्टर के पास कौन सी दवा ली थी, उनका क्या डायग्नोसिस था, कब दी थी, आपकी रिपोर्ट क्या थी, ये सारी जानकारी इस एक हेल्थ आईडी में आपको समाहित की जाएगी. डॉक्टर से अपॉइंटमेंट हो, पैसा जमा करना हो,
अस्पताल में पर्ची बनवाने की भागदौड़ हो, तमाम दिक्कतें नेशनल डिजिटल हेल्थ मिशन के माध्यम से अनेक मुसीबतों से मुक्ति मिलेगी और उत्तम स्वास्थ्य के लिए हमारा कोई भी नागरिक सही फैसले कर पाएगा। ये व्यवस्था उससे होने वाली है। మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. చేతన్ చౌహాన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చేతన్ చౌహాన్ అద్భుతమైన క్రికెటరే కాకుండా మంచి రాజకీయ నాయకుడు కూడా అని గుర్తు చేశారు. చౌహాన్ సేవలు, ఉత్తరప్రదేశ్ బీజేపీ బలోపేతానికి ఆయన చేసిన కృషి మరవలేనివని ట్వీట్ చేశారు. చేతన్ చౌహాన్ మృతి పట్ల క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్ తదితరులు సంతాపం తెలిపారు. ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో సింహాల ఉనికి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఆదేశం 2013ను అనుసరించి గిర్ అడవులకు అదనంగా మరిన్ని ప్రదేశాలలో సింహాల మనుగడకు అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏదైనా అంటురోగం వస్తే గుజరాత్లోని గిర్ అడవుల్లోని సింహాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండాలని అన్నారు. ఇటీవలి కాలంలో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటువంటి అనుకూల పరిస్థితులను సింహాలకు కూడా కల్పించాలని ఆయన భావం. ప్రస్తుతం మన దేశంలో 674 సింహాలున్నట్లు అంచనా. జంతుజాలం మనుగడకు అనుకూల పరిస్థితులు కల్పిస్తే సహజంగానే పర్యావరణం మెరుగవుతుందని ఆయన అన్నారు. अपनी बायोडायवर्सिटी के संरक्षण और संवर्धन के लिए भारत पूरी तरह संवेदनशील है। हम लोगों ने सफलतापूर्वक प्रोजेक्ट टाइगर, प्रोजेक्ट एलिफेंट हमने सफलतापूर्वक आगे बढ़ाया है। हमारे यहां टाइगर की आबादी बढ़ी है। अब आने वाले दिनों में एशियाटिक लायन, प्रोजेक्ट लायन की शुरुआत हो रही है और उसमें प्रोजेक्ट लायन भारतीय शहरों की रक्षा, सुरक्षा, आवश्यक इंफ्रास्ट्रक्चर और विशेष करके उनके लिए जो आवश्यक होता है स्पेशल प्रकार का हेल्थ इंफ्रास्ट्रक्चर, उस पर भी काम किया जाएगा और प्रोजेक्ट लायन पर बल दिया जाएगा। साथ ही एक और काम को भी हम बढ़ावा देना चाहते हैं और वो है प्रोजेक्ट डॉल्फिन चलाया जाएगा। नदियों में, समंदर में रहने वाली दोनों तरह की डॉल्फिन्स पर हम फोकस करेंगे। इससे बायोडायवर्सिटी को भी बल मिलेगा और रोजगार के अवसर भी मिलेंगे। ये टूरिज्म के आकर्षण का भी केंद्र होता है, तो इस दिशा में भी हम आगे बढ़ने वाले हैं। ప్రధాని మోదీ నిన్న స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో బాలికల కనీస వివాహ వయస్సు గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న 18 సంవత్సరాల నుండి బాలికల వివాహ వయస్సును మరింత పెంచాలని సూచించారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జయా జైట్లీ నేతృత్వంలో 10 మంది సభ్యుల బృందం కృషి చేస్తోంది. చివరిసారిగా 1978లో బాలికల కనీస వివాహ వయస్సును సవరిస్తూ 18 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్ధారించింది. 40 करोड़ जो जनधन खाते खोले गए हैं, उसमें 22 करोड़ खाते हमारी बहनों के हैं। कोरोना काल में करीब 30,000 करोड़ रुपए इन बहनों के खाते में जमा कर दिए गए हैं। मुद्रा लोन 25 करोड़ के करीब मुद्रा लोन दिए गए, उसमें 70% मुद्रा लोन लेने वाली हमारी माताएं बहनें हैं। प्रधानमंत्री आवास योजना के तहत जो खुद का घर मिल रहा है, उसमें अधिकतम रजिस्ट्री भी महिलाओं के नाम हो रही है। मेरे प्यारे देशवासियों, गरीब बहन बेटियों की बेहतर स्वास्थ्य की भी चिंता ये सरकार लगातार कर रही है। हमने जन औषधि केंद्र के अंदर 1 रुपये में सैनिटरी पैड पहुंचाने के लिए एक बहुत बड़ा काम किया। 6,000 जन औषधि केंद्रों में पिछले कुछ थोड़े से समय में ही करीब 5 करोड़ से ज्यादा सैनिटरी पैड हमारी इन गरीब महिलाओं तक पहुंच चुके हैं। बेटियों में कुपोषण खत्म हो, उनकी शादी की सही आयु क्या हो, इसके लिए हमने कमेटियां बना की रचना की है। उसका रिपोर्ट आते ही बेटियों की शादी की उम्र के बारे में भी उचित फैसले लिए जाएंगे। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష. మంత్రులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ముంపు ప్రాంతాల్లో మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ పర్యటన. వరద పరిస్థితులపై జిల్లాల ఉన్నతాధికారులతో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి, జగదీష్ రెడ్డి సమీక్ష. రాష్ట్రంలో 74.56%కు పెరిగిన కోవిడ్ రికవరీ రేటు. గడిచిన 24 గంటల్లో 1930 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్. రాష్ట్రంలో వరద పరిస్థితులపై గవర్నర్ తమిళిసై ఆరా. జిల్లాల్లో వరద బాధితులకు పునరావాసం కల్పించాలని రెడ్ క్రాస్ వాలంటీర్లకు పిలుపు. మాజీ ప్రధాని వాజ్పేయికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాళులు. వాజ్పేయి స్మారకం సదైవ్ అటల్ వద్ద నేతల శ్రద్ధాంజలి. మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూత. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం.